అహంకారం ఉన్నదా తీసేస్తాడు, వినయం ఉన్నదా ఏదైనా ఇచ్చేస్తాడు. నాకు ఇది ఉన్నదన్న అహంకారం ఆయన అంగీకరించాడు. నాకేం తెలుసు శంకర అని వినయంతో బ్రతకడం వస్తే ఏదైనా ఇవ్వగలడు. అందుకే భోళాశంకరుడు వినయము ప్రధానముగా ఉంటాడు ఆయన. అంతవరకు ఎందుకంటే మన్మధుడి విషయంలో అదుపు తప్పి పరమశివుడి మీద నేను బాణం వేయడమా, ఆయనకి నేను కామం కల్పించడమా? ఒక కొడుకు తండ్రి విషయంలో అలా ఆలోచించచ్చా? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అటువంటి శంకరుడి మీద బాణప్రయోగం చేశాడు, పుష్పబాణం వేశాడు. కించిత్ మనోవికారం కలగ్గానే శివుడికి అనుమానం వచ్చింది. అదుపు తప్పాడు, గీత దాటాడు, నా మీదే బాణం వేశాడు అని మూడవ కన్ను తెరిచాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబు దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. లోకాలన్నీ గడగడలాడిపోయాయి. ఆ మూడవ కంటి మంటకి మన్మధుడు బూది కుప్పై కింద పడి ఏడవడానికి కూడా అవకాశం లేదు. భార్య రతీదేవి వచ్చి ఏడ్చింది.